Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1400 points above fall అయ్యి 45,554 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 432 పాయింట్స్ ఫాల్ అయ్యి 13,328 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మోర్ దాన్ 1200 పాయింట్స్ ఫాల్ అయ్యి 29,456 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మార్కెట్ ఫాల్ గురించి మాట్లాడుకునే ముందు విక్స్ని రోజు మీరు ఇంట్రోడక్ట్ సెషన్స్లో గమనిస్తే 25% రైజ్ అయిందనమాట. విక్స్ రిలేటెడ్గా చేసిన డెడికేటెడ్ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. విక్స్ ఎప్పుడైతే వోలటైల్గా మూవ్ అవుతుంటుందో, సో టాప్ సైడ్కి ఇలా ఎక్కువగా రైజ్ అవుతుంటుందో మార్కెట్ ఫియర్కు గురవుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మార్కెట్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే వాటికి మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎప్పుడు ఎక్కువగా భయపడరు కాబట్టి మోస్ట్లీ మార్కెట్ సివియర్గా ఫాలో అవుతున్నప్పుడే విక్స్ ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటుంది. ఇంట్రాడేలో మీరు 25% విక్స్లో అయితే గెయిన్ అయితే చూడొచ్చు. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు ఇవాళ మార్కెట్ ఫాల్ రిలేటెడ్గా కొంత ఇంపార్టెంట్ డేటా అయితే షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదట మార్కెట్ ఎందుకు ఫాల్ అయిందో గమనించే ప్రయత్నం చేద్దాం. రెండవది మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందా, సో ఇంకా ఇక్కడి నుంచి కూడా మార్కెట్ డీప్ గా ఫాలో అవుతుందా, మీన్స్ ప్రీవియస్ గా మనకి వైరస్ ఇంపాక్ట్ అయింది అనగానే చాలా ఎక్కువగా ఫాలో అయిపోయి 7,500 వరకు వెళ్ళిపోయింది కదా మార్కెట్. అలాంటి ఫాలో ఈసారి కూడా కనిపిస్తుందా? ఫైనల్ గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి బిహేవియర్ తో ఉండాలనే దాని గురించి కూడా మాట్లాడుకొని దాని తర్వాత మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ప్రీవియస్ గా చేసిన సండే వీడియోలో ఈ వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయని మాట్లాడుకున్న వీడియోలో యూకేలో లాక్డౌన్, లైక్ లండన్ అండ్ కొంత పార్ట్స్ ఆఫ్ ద యూకేలో లాక్డౌన్ విధిస్తున్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ అక్కడ పెరిగిపోతూ ఉండడం అనేది అండ్ అలా పెరిగిపోతున్న కేసులను కంట్రోల్ చేయాలని యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ గారు ఇలా లాక్డౌన్ వైపు అయితే అడుగులు వేస్తున్నారని మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత స్లోగా యూకేలో కొత్త వైరస్ స్ట్రైన్ అనేది డెవలప్ అయిందని, అది ప్రీవియస్ వైరస్ స్ట్రెయిన్ అంటే ఇప్పటివరకు ఏ వైరస్ అయితే మనల్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేసిందో ఆ వైరస్ కంటే కూడా 70% ఫాస్ట్గా ఇతరులకు సోకుతుందనేలాగా మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇంకొక కొత్త వైరస్ స్ట్రెయిన్ అనేది డెవలప్ అయింది, అది ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనే ఒక అప్డేట్స్తో మార్కెట్లో కొంత అన్సర్టనిటీ అయితే డెవలప్ అయింది. బట్ ఈవెన్ ఆ అప్డేట్స్ కూడా మన మార్కెట్స్ ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా నిఫ్టీ 13,600 లెవెల్స్ అబోనే ట్రేడ్ అవుతూ వచ్చింది. బట్ వన్స్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా మోర్ దాన్ 3% రేట్ తో ఓపెన్ అవడం జరిగింది. సో యూరోపియన్ మార్కెట్స్ అంత స్ట్రాంగ్ గా నెగిటివ్ గా ఉండడంతో మేబీ వైరస్ గ్లోబల్ గా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది, గ్లోబల్ గా ఒక పెద్ద సెల్ ఆఫ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్ తో అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్ చాలా ఎక్కువగా ర్యాలీ అవుతుండేసరికి ఒక షార్ప్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి హైయర్ లెవెల్స్ లో అయితే కనిపించడం జరిగింది. అబౌవ్ 13,600 లెవెల్ దగ్గర నుంచి చాలా షార్ప్గా 13,130 లెవెల్స్ వరకు నిఫ్టీ అయితే ఫాల్ అయ్యి ఫైనలీ 13,300 లెవెల్స్ అబౌవ్ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఓకే, ఎందుకు ఫాల్ అయిందో మాట్లాడుకున్నాం, బట్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువగా ఫాలో అవుతుందా? సో ప్రెసెంట్ ఫాలో అయిన దానికంటే కూడా కమింగ్ డేస్ లో కూడా ఎక్కువగా ఫాలో అవుతూ ప్రీవియస్ వైరస్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఎలా అయితే మనం మార్కెట్లో ఫాల్ చూసామో అలాంటి మార్కెట్ ఫాల్ ని కమింగ్ డేస్ లో చూడబోతున్నామంటే మీరు ఇది గుర్తుంచుకొని ఉంటే ప్రీవియస్ గా మార్కెట్ ఫాల్ అయిన చాలా సార్లు మనం మార్కెట్ అయితే ఫాలో అయింది, బట్ మార్కెట్ ఇలా సివియర్గా ఫాలో అయిన ప్రతిసారి కూడా అగైన్ మళ్ళీ మార్కెట్లో చాలా స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ సెషన్ కూడా ఈ వీక్నెస్ కంటిన్యూ అయితే ఇప్పుడున్న ఈ వీక్నెస్ కి స్ట్రెంత్ ఉందని మనం అనుకోవచ్చు అని మాట్లాడుకుంటూ వచ్చాం కదా. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా మార్కెట్ వీక్నెస్ లోకి మూవ్ అయితే ఆర్ మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ సపోర్ట్ బిలో క్లోజ్ అయితే ఫర్దర్ గా మార్కెట్ లో కొంత స్ట్రాంగ్ వీక్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ గా మార్కెట్ ఫాల్ అయింది, ఈ వైరస్ కి వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ అసలు ఈ వైరస్ ని ఎలా అడ్డుకోవాలో ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా ఒక ఐడియా లేకపోయేసరికి ఇది ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని ఒక భయంతోనే మార్కెట్ ఎక్కువగా ఫాలో అయింది. బట్ ఆల్రెడీ ఈ వైరస్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ ని ఎలా స్టెబిలైజ్ చేయాలి అండ్ దాని రిలేటెడ్ గా వ్యాక్సిన్స్ మీద కూడా ప్రెసెంట్ ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ టైమ్స్ లో కనిపించిన ఫాల్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్కెట్ లో కనిపించదు. మరి అయితే ప్రెసెంట్ ఉన్న డబ్బుల్ని ఇమీడియట్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? మీ వ్యూని బట్టి మీ క్యాపిటల్ ని 5 to 10 పార్ట్స్ గా డివైడ్ చేయడానికి ప్రయత్నించండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కువగా ఫాలో అవ్వదు అనుకుంటే 5 పార్ట్స్ డివైడ్ చేయండి, ఎక్కువగా ఫాలో అవుతుంది ఇంకా ఎక్కువగా కరెక్షన్ ఉంటుంది అనుకుంటే 10 పార్ట్స్ గా డివైడ్ చేయండి. వస్తున్న ప్రతి కరెక్షన్ లో కూడా కొంత పోర్షన్ ఏ కంపెనీస్ రిలేటెడ్ గా మీకు ఫండమెంటల్స్ ఆ కంపెనీ బిజినెస్ మీద ఒక పాజిటివ్ వ్యూ ఉంటుందో వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని ప్రీవియస్ గా ఏమైనా అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతూ వాటిల్లో పొజిషన్ తీసుకోలేక మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు అవేమైనా మీకు లోయర్ సర్క్యూట్స్ ఆర్ లోయర్ లెవెల్స్ లో కనిపిస్తుంటే వాటిల్లో మాత్రం టచ్ చేయకండి. ఏవైతే బిజినెస్ మీకు అర్థమై ఉంటాయో అండ్ వేటి రిలేటెడ్గా మీకు ఒక క్లారిటీ ఉంటుందో కమింగ్ డేస్లో ఈ కంపెనీ రిలేటెడ్గా నేను కంఫర్టబుల్గా షేర్స్ని హోల్డ్ చేయగలని వాటిల్ని మాత్రమే టచ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఆల్మోస్ట్ 8 o'clock మార్నింగ్ యూకేలో లండన్లో లాక్డౌన్ అండ్ ఇంకొన్ని పార్ట్స్లో రిస్ట్రిక్షన్స్ విధించారని మాట్లాడుకున్నాం అన్నాను కదా. ఈ రిస్ట్రిక్షన్స్ కారణంగా టాటా మోటార్స్ అలాగే మదర్సన్స్ మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఒక అప్డేట్ చేయడం జరిగింది కదా. దీనికి కారణం టాటా మోటార్స్ వాళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూస్ లో 23% యూకే నుంచి అండ్ 24% యూరోప్ నుంచి వస్తుంటాయి. అండ్ మదర్సన్స్ మీ వాళ్ళు సంపాదించుకునే రెవెన్యూస్ లో 40% రెవెన్యూస్ దగ్గరగా యూకే అండ్ యూరోప్ నుంచి వస్తుంటాయి అనమాట. ఈ వైరస్ అప్డేట్స్ తో అక్కడ అగైన్ రిస్ట్రిక్షన్స్ విధిస్తే కంపేర్డ్ విత్ ఇతర కంపెనీస్ వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ మీద ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది.
కేవలం ఇవనే కాదు, ఆల్మోస్ట్ 1150 అరౌండ్ యూకే అలాగే యూరోప్ నుంచి ఏ కంపెనీస్ ఎక్కువగా రెవెన్యూస్ ని సంపాదించుకుంటూ ఉంటాయి. లైక్ వాళ్ళ 100% రెవెన్యూస్ లో యూకే అండ్ యూరోప్ మీద ఎంత పర్సెంట్ డిపెండ్ అయిందన్న కంపెనీ యొక్క నేమ్స్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే బాలకృష్ణ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ అలాగే మదర్సన్ సుమి ఆటో స్పేస్ నుంచి ఎక్కువగా రెవెన్యూస్ ని యూరోప్ అలాగే యూకే నుంచి సంపాదించుకుంటూ ఉంటే, మిగిలిన కంపెనీస్ ని కూడా మీరు గమనిస్తే టాటా స్టీల్, ఎస్ఆర్ఎఫ్, యూపీఎల్, టాటా కెమికల్స్, పిఐ ఇండస్ట్రీస్, సువెన్ ఫార్మా, అరబిందో ఫార్మా, బయోకాన్, గ్లెన్మార్క్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అండ్ ఇక్కడ మీకు ఐటీ కంపెనీస్ కనిపిస్తుంటాయి. సో ఐటీ కంపెనీస్ మీద ఈ వైరస్, ఈ లాక్డౌన్ వీటి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ ఫార్మా మీద కూడా, బికాస్ ప్రీవియస్ గా ఉన్న స్ట్రాంగ్ లాక్డౌన్ లోనే మంచి రెవెన్యూస్ ని జనరేట్ చేయగలిగారు. ఈవెన్ క్లయింట్స్ పెరిగారు అండ్ ఈవెన్ రెవెన్యూస్ కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఇంకేదైనా చిన్న చిన్న లాక్డౌన్స్ పడినా సరే ఈ ఐటీ కంపెనీస్ మీద ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏవియేషన్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మోర్ దాన్ 20 కంట్రీస్ యూకే నుంచి వచ్చే ఫ్లైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. ఈవెన్ ఇండియా కూడా యూకే నుంచి వచ్చే ఫ్లైట్స్ మీద అయితే రిస్ట్రిక్షన్స్ అయితే ఉంచడం జరిగింది. సో ఇది ఇలా కంటిన్యూ అయితే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న ఫ్లైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ విధిస్తే అది మొదటగా చూపించే ఇంపాక్ట్ ఏవియేషన్ రంగం మీద అనమాట. సో ఫ్లైట్స్ నడుపుతున్న కంపెనీస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈరోజు స్పైస్ జెట్ లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. ఈవెన్ ఇండిగోలో కూడా మోర్ దాన్ 8% దగ్గరగా ఫాల్ కనిపించింది. సో ఈ వైరస్ ఒక ఫియర్స్ ఎక్కువ అవుతూ ఉంటే ఫ్లైట్స్ ని ఆపే ప్రయత్నం మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ అండ్ కంట్రీస్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ ఏవియేషన్ రంగం మీద ఉంటుందని, కమింగ్ డేస్ లో కూడా ఏవియేషన్ స్టాక్స్ కొంత వోలటైల్ గా ఉండడానికి ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ అలాగే యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ ఐపీఓ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకోవాలి. సో రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా బర్గర్ కింగ్ లో వస్తున్న లోయర్ సెక్యూర్స్ తో కమింగ్ డేస్ లో లిస్ట్ అవ్వాల్సిన బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఫాలో అవుతూ వచ్చింది. బట్ ఈ రోజు ఈవెన్ బర్గర్ కింగ్ ఒక షేర్ ప్రైస్ స్టెబిలైజ్ అయిన మార్కెట్లో వచ్చిన హెవీ ఫాల్ తో 65% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందని రీసెంట్ టైమ్స్ లో మెయింటైన్ అవుతున్న గ్రే మార్కెట్ ప్రీమియం కాస్త ఈ ఫాల్ తర్వాత కూడా 50% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందనేలాగా బయట గ్రే మార్కెట్ లో అయితే డిమాండ్ అయితే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఈ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ ఐపీ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం అయితే చాలా వోల్టైల్ గా మూవ్ అయింది. ఆల్మోస్ట్ 55% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఒక కండిషన్ నుంచి ప్రెసెంట్ 30% దగ్గరగా మాత్రమే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయనేలాగా కండిషన్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ 9:30 అరౌండ్ ఎల్ఎన్టీ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ రావడం జరిగింది. ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఎల్ఎన్టీ ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ నుంచి వచ్చే పెట్టుబడుల ఒక లిమిట్ ని 49% నుంచి 74% కి పెంచడం జరిగిందనమాట. సో ఏ కంపెనీ రిలేటెడ్ గా అయినా సరే ఎన్ఎస్డిఎల్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిందంటే సో ఇలా ఫారెన్ పోర్ట్ఫోలియో లిమిట్ ని పెంచారని అది డెఫినెట్లీ పాజిటివ్ గా ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కమింగ్ డేస్ లో ఎల్ఎన్టీలో $335 మిలియన్ దగ్గరగా ఫండ్స్ అనేటివి ఫారెన్ పెట్టుబడులుగా రావాల్సి ఉందన్నమాట. ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్ లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రెసెంట్ ఉన్న లిమిట్ నుంచి 74% కి రివైజ్ చేయడం జరిగింది కదా. సో అది డిఫెన్స్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ కి అప్లై చేస్తూ ఎల్ఎన్టీ వాళ్ళు కూడా డిఫెన్స్ సెగ్మెంట్ లో అయితే పనులు చేస్తూ ఉంటారు. అందుకని ఎన్ఎస్డిఎల్ వాళ్ళు ఎల్ఎన్టీని కూడా డిఫెన్స్ సెగ్మెంట్ కి సంబంధించిన స్టాక్ అనుకొని 49% దగ్గరగా ఉన్న లిమిట్ ని 74% కి రైజ్ చేశారనేలాగైతే క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ టైం భారత్ ఎయిర్టెల్ లో ఉన్న ఎఫ్డిఐ లిమిట్ ని తగ్గించడం జరిగింది అనమాట. సో దట్ భారత్ ఎయిర్టెల్ లో సివియర్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన గోల్డెన్ ట్రీ వాళ్ళు ఇది ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వడాఫోన్ ఐడియాకి ఫండ్ రైజ్ చేయాలని ప్రయత్నిస్తున్న ఓక్ హిల్ అడ్వైజర్స్ ఒక కన్సార్టియం లో జాయిన్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో వడాఫోన్ ఐడియాకి నియర్లీ 15,000 crores దగ్గరగా $2 బిలియన్ దగ్గరగా వీళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ దొరుకుతుంది అనేలాగా ఇంట్రాడే సెషన్స్ లో మనకు అప్డేట్ రావడం జరిగింది. దీని రిలేటెడ్ గా వడాఫోన్ ఐడియా కానీ ఈ ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ అయిన మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా అఫీషియల్ గా దీన్ని కన్ఫర్మ్ చేయలేదని కూడా ఈటీనో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఢిల్లీ హైకోర్టు దగ్గర నుంచి ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా సో నెగిటివ్ కాదు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న పాజిటివ్ అప్డేట్ అయితే రాలేదన్నమాట. ప్రీవియస్ గా ఉన్న అప్డేట్ ఏంటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఫ్యూచర్ రిటైల్ మధ్యలో జరిగిన డీల్ నాపడానికి అమెజాన్ వాళ్ళు సెబీని, ఎన్ఎస్సిని, బిఎస్సిని వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి మాకు సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఈ డీల్ కరెక్ట్ కాదనేలాగా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆర్డర్స్ ని బేస్ చేసుకుని ఆ డీల్ నాపడానికి ప్రయత్నించండి. అమెజాన్ వాళ్ళైతే ఇండియన్ రెగ్యులేటర్స్ ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో అమెజాన్ వాళ్ళు ఇలా ఎక్స్చేంజెస్ ని, సెబీని కాంటాక్ట్ అవ్వకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి అని ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. సో దీని రిలేటెడ్ గా ఈరోజు హైకోర్టు వాళ్ళు ఈవెన్ మీ మీద కంప్లైంట్ చేసినా ఆ కంప్లైంట్ లో నిజం ఉంటేనే కదా సెబీ కానీ ఎక్స్చేంజెస్ కానీ మీకు అగేనిస్ట్ గా యాక్ట్ అవుతాయి. సో ఒకవేళ వాళ్ళ ఫేక్ డేటాని లేకపోతే బేస్లెస్ అలిగేషన్స్ మీ మీద చేస్తే వాళ్ళు మీ డీల్ ఆపే ప్రయత్నం చెయ్యరు. అమెజాన్ వాళ్ళు ఇండియన్ రెగ్యులేటర్స్ ని కలవకుండా ఆపాలనే మీ ప్రయత్నానికైతే మేము సపోర్ట్ చేయలేమని ఢిల్లీ హైకోర్టు వాళ్ళైతే వీళ్ళు వేసిన కేసు రిలేటెడ్ గా
పాజిటివ్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ ఇంతలా కరెక్ట్ అయింది కాబట్టి ఇమీడియట్ గా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కాకుండా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 230 పాయింట్స్ డౌన్ సైడ్, అలాగే టాప్ సైడ్ ఈ రేంజ్ లో నిఫ్టీలో మనం కన్సాలిడేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఫర్దర్ గా మార్కెట్ లో ఇంకా ఎక్కువ ఫియర్ డెవలప్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ ని 13,070 లెవెల్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అయితే 12,700 లెవెల్ సపోర్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇఫ్ అది బ్రేక్ అయితే 28,560 అండ్ రెసిస్టెన్స్ 30,180 ని గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గమనిద్దాం. సో 24th డిసెంబర్ వీక్లీ ఎక్స్పైరీ చూసినా, 31st డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ చూసినా కాల్ సైడ్ మీకు 13,500 దగ్గర కొంత హై యాక్టివిటీ కనిపిస్తుంది అనమాట. ఈవెన్ ప్రెసెంట్ నిఫ్టీ 13,300 దగ్గర ఉన్నా సరే ఆ లెవెల్స్లో ఎక్కువగా మీకు కాల్ రైటర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందేమో అని. సో 13,500 దగ్గర కొంత సిగ్నిఫికెంట్గా రైటింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. 13,600 ఆ లెవెల్ దగ్గర ఇంకా ఎక్కువ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. సో 13,500 లెవెల్ అబౌవ్ రానంత వరకు కూడా మార్కెట్లో కొంత కన్సాలిడేషన్ టు కొంత వీక్నెస్ మెయింటైన్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం 13,500 లెవెల్ అయితే అనుకోవచ్చు. బట్ సపోర్ట్ మీరు గమనించడానికి ప్రయత్నిస్తే వీక్లీలో చూసినా, మంత్లీలో చూసినా మనకి ఎక్కడ కూడా పుట్ రైటర్స్ ఇంట్రాడేలో ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ చేయలేదన్నమాట. ఇంట్రాడేలో ఎక్కడ కూడా మనకి ఎక్కువ హై ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వలేదు. ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే 13,100 దగ్గర ఆల్మోస్ట్ 1,96,000 దగ్గరగా మంత్లీలో ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రాడే సెషన్స్లో ఫామ్ అవడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి బ్రేక్ అయితే 13,100 to 13,100 పాయింట్ రేంజ్లో నిఫ్టీ సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.